ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో 72వ శ్లోకం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కచ్చిదేతచ్యుతం పార్థ కచ్చిదేతచ్యుతం పార్థ కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా త్వయైకాగ్రేణ చేతసా త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ కచ్చిదజ్ఞాన సమ్మోహ కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ ప్రణష్టస్తే ధనంజయ ప్రణష్టస్తే ధనంజయ కచ్చిదేతచ్యుతం పార్థ కచ్చిదేతచ్యుతం పార్థ కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా త్వయైకాగ్రేణ చేతసా త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహ జ్ఞాన సమ్మోహ కచ్చిదజ్ఞాన సమ్మోహ కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ ప్రణష్టస్తే ధనంజయ ప్రణష్టస్తే ధనంజయ కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా శ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదేతచ్యుతం పార్థ కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ ప్రణష్టస్తే ధనంజయ కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ एक दो कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोह प्रणष्टस्ते धनञ्जय एक दो कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोह प्रणष्टस्ते धनञ्जय एक दो कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा कच्चिदज्ञानसम्मोह प्रणष्टस्ते धनञ्जय।